నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్ కి ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా వస్తుంది. కామర్స్ కోర్సులలో 53 ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజ్గా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత 4 సంవత్సరాల్లో సిఏ మరియు సిఎంఏ ఫలితాలలో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి ఒక రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా గత 3 సంవత్సరాల్లో వరుసగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకొచ్చి కామర్స్ కురియన్ గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మోహన్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి మేడం. మోహన్ గారు, ముందుగా మనం చేసి ఈ ప్రోగ్రామ్ ఎంపీసీ అలాగే బైపీసీ చేయాలనుకునే స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుందా? ముందుగా అవకాశం ఇచ్చినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ మేనేజ్మెంట్ కూడా ధన్యవాదాలండి. మేడం, ఈ ప్రోగ్రామ్ 10th తర్వాత ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఏ కోర్సు తీసుకున్న వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. అంతేకాదు మేడం, 10th అయిపోయిన తర్వాత మాకు ఇంజనీరింగ్ కాదు, మెడిసిన్ కూడా కాదు, సిఏ కూడా కాదు, ఇవేమీ వద్దు, 10th అయిపోగానే ఇంటర్ జాయిన్ అవుతాం, ఇంటర్ తర్వాత బీబీఏ లేదా లా కోర్సెస్ జాయిన్ అవుతాం అనే ఉద్దేశం కల విద్యార్థులకు కూడా ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మేడం. మేడం, 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు అసలు మనం గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ 10th ఎగ్జామ్ అయిపోయిన పిల్లలకి మాత్రం మనం గైడెన్స్ ఇవ్వాలి. ఎందుకో చెప్తాను. 10th వరకు ఏంటి, ఉన్న సబ్జెక్టులను చదువుకోవటమే. బట్ 10th తర్వాత ఆప్షన్స్ వస్తాయి, ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సిఈసీ అని. సో అలాంటప్పుడు స్టూడెంట్ ఒక సరైన మార్గం, సరైన గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలాంటి ప్రోగ్రాంలు ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడతాయి మేడం. చివరిగా రీసెంట్గా ఒక 10th ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసిన ఒక స్టూడెంట్ నన్ను కలవటం జరిగింది మేడం. తను ఎంత ఇన్నోసెంట్గా క్వశ్చన్ అడిగాడంటే, సార్ మ్యాథ్స్ అంటే నాకు చాలా కష్టం సార్, అందుకనే సిఏ వద్దనుకొని ఎంపీసీకి వెళ్తున్నాను సార్ అన్నాడు. అరే, ఎంపీసీలో మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది, అలానే సిఏ బీటెక్లో కూడా మ్యాథ్స్ ఉంటుంది కదా. సో దాంతో కంపేర్ చేస్తే సిఏలో మ్యాథ్స్ తక్కువ ఉంటుంది. సో మ్యాథ్స్ అంటే భయం అని ఉన్నవాళ్ళు, మ్యాథ్స్ అంటే కష్టం ఉన్నవాళ్ళు ఎంపీసీ, బీటెక్ అంటే కూడా ఇంకా బెటర్ కోర్స్ ఏంటి ఎంఈసీ లేదా సిఏ, ఇది ఇంకా బెటర్ కోర్స్. సో అంటే పిల్లలకి సరైన గైడెన్స్ లేకపోవటం వల్ల సరైన డెసిషన్స్ కూడా తీసుకోలేకపోతున్నారు. మోహన్ గారు, సిఏ అలాగే సిఎంఏ కోర్సుల్లో ఉండే స్టేజెస్ ఏంటండి? అలాగే సిలబస్లో ఏవో మార్పులు వచ్చాయట కదా, వాటి గురించి చెప్తారా? సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, పాస్ అయిన వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ, పాస్ అయిన వాళ్ళని కాస్ట్ అకౌంటెంట్ అంటారు. ఈ ఎగ్జామ్స్ నిర్వహించేది ఎవరు? సిఏ ఎగ్జామ్స్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు కండక్ట్ చేస్తారు మేడం. ఇది 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన స్టాట్యూటరీ బాడీ. సిఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ఎవరంటే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక బాడీ. అసలు వీటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, దేశంలోనే కామర్స్ కోర్సుల్లో అత్యధిక ఆదరణ, అత్యధిక ప్రమాణాలు పాటించేటువంటి అతి కొద్ది కోర్సుల్లో సిఏ, సిఎంఏ ముందంజలో ఉంటాయి మేడం. సో కామర్స్ కోర్సులు చదువుతున్నారంటే చాలామంది విద్యార్థుల గోల్ ఏంటంటే సిఏ చేయాలి లేదా సిఎంఏ చేయాలి. ఈ సిఏలో అలానే సిఎంఏలో ఉన్న స్టేజెస్ ఏంటి, వీటి గురించి వెళ్ళే ముందు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. కొంతమంది స్టూడెంట్స్ సిఏ చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ సిఎంఏ చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ సిఏతో పాటు సిఎంఏ కోర్సు కూడా చేస్తారు. ఉదాహరణ, కొంతమంది స్టూడెంట్స్ ఐఐటీతో పాటు ఎంసెట్ కూడా రాస్తారు. అలా 2 కోర్సులు కూడా కలిపి చేసేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఈ యొక్క కోర్సుని 3 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్ ఎంపీసీ తీసుకోండి, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ అంటారు. అలానే సిఏ కోర్సు కూడా సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ 3 స్టేజెస్ ఉంటాయి. సిఎంఏ కూడా అంతే, సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ 3 స్టేజెస్ ఉంటాయి. అండ్ ఈ ఎగ్జామ్స్లో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే, సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే 1 year వెయిట్ చేయకర్లా, 6 monthsలో మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశం ఉంది. సిఏ ఇంటర్లో మొత్తం 8 పేపర్లు ఉంటాయి, సిఎంఏ ఇంటర్లో కూడా 8 పేపర్లు ఉంటాయి. ఇవన్నీ ఒకేసారి రాయకర్లా, 4+4 రాసుకోవచ్చు. దీన్ని గ్రూప్ 1 అంటారు 4, గ్రూప్ 2 అంటారు 4. ఇవి 2 సపరేట్గా కూడా రాసుకోవచ్చు, కలిపి కూడా రాసుకోవచ్చు. సిఏ ఫైనల్లో కూడా 8 పేపర్లు ఉంటాయి, సిఎంఏ ఫైనల్లో కూడా 8 పేపర్లు ఉంటాయి. ఇవి కూడా ఒకేసారి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. 4 పేపర్లు గ్రూప్ 1 ఒకసారి, 4 పేపర్లు గ్రూప్ 2 ఒకసారి రాసుకోవచ్చు. మేడం, ఈ కోర్సుతో నాకున్న అనుబంధం ఏంటో చెప్తాను మేడం. నేను సిఏ పాస్ అయ్యి 22 years అయింది. స్టూడెంట్గా మరో 4 ఏళ్ళు ఈ కోర్సుతో నాకు అనుబంధం ఉంది. అంటే టోటల్గా ఈ కోర్సుతో నాకున్న అనుబంధం లక్ష్మి మేడం 26 years. సో ఒక 25 ఏళ్ల క్రితం ఈ కోర్సు పాస్ అయిన వాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ ఉందో, ఈ రోజు కూడా సిఏ లేదా సిఎంఏ కోర్సు పాస్ అయిన వాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఉందంటలో ఎటువంటి సందేహం లేదు. ఈ కోర్సులో రీసెంట్గా వచ్చినటువంటి చేంజెస్, సిలబస్లో మార్పులు చెప్తాను మేడం. 2022లో సిఎంఏ సిలబస్ మార్చారు, 2023లో సిఏ సిలబస్ మార్చారు. ఎందుకు మార్చారు? మనం లోకల్ టు గ్లోబల్గా ఎదుగుతున్నాం మేడం, లోకల్ నుంచి గ్లోబల్గా ఎదుగుతున్నాం. గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ, చాలా ఎంఎన్సీ కంపెనీస్ ఇండియాలో
వాళ్ళ బ్రాంచ్లు పెడుతున్నాయి. మన ఇండియన్ కంపెనీస్ కూడా గ్లోబల్ కంపెనీస్కి ఎదుగుతున్నాయి, ఎంఎన్సీస్కి ఎదుగుతున్నాయి. అందుకనే మన స్టూడెంట్స్ని కూడా గ్లోబల్ ప్రొఫెషనల్స్గా, గ్లోబల్ లీడర్స్గా తయారు చేయాలనేది ఈ సిలబస్ చేంజ్ యొక్క ఉద్దేశం మేడం. సో సిఏ కానీ సిఎంఏ కానీ సిలబస్ మార్చిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే గ్లోబల్ లీడర్స్గా తయారు చేయాలని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి యూనివర్సల్ సబ్జెక్ట్స్. అలానే డబ్బు లేని ప్రపంచం ఉండదు. డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ అకౌంటెన్సీ అలానే ఫైనాన్స్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి మేడం. ఈ అకౌంట్స్ అనే సబ్జెక్టు, ఫైనాన్స్ అనే సబ్జెక్ట్స్ కూడా యూనివర్సల్ సబ్జెక్ట్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ప్రపంచవ్యాప్తంగా సిఏలకి సిఎంఏలకి అవకాశాలు కూడా ఉంటాయి. మన స్టూడెంట్స్ని ప్రపంచవ్యాప్తంగా రెడీ చేయాలి, గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా, గ్లోబల్ ఆపర్చునిటీస్కి అనుగుణంగా రెడీ చేయాలనే ఉద్దేశంతో సిలబస్ మార్చడం జరిగింది. సిఎంఏతో పోలిస్తే సిఏలో ఎక్కువ మార్కులు వచ్చినాయి మేడం. ఆ మార్పులు ఏంటో చక్కచక్క చెప్పేస్తా. సిఏలో గతంలో సిఏ ఇంటర్లో 8 పేపర్లు ఉన్నాయి, ఇప్పుడు 6 పేపర్లే. గతంలో సిఏ ఫైనల్లో 8 పేపర్లు ఉన్నాయి, ఇప్పుడు 6 పేపర్లే. సో ఒక ఇంటర్లో 2 పేపర్లు, ఫైనల్లో 2 పేపర్లు, 4 పేపర్లు తగ్గించారు. 400 మార్కులకి సిలబస్ తగ్గించారు. ఇది పెద్ద మార్పు మేడం. సిఏ ఫైనల్ గతంలో 3 సంవత్సరాల కోర్సు, ఇప్పుడు సిఏ ఫైనల్ కేవలం 2 ఏళ్ల కోర్సు. అంటే 1 సంవత్సరం పాటు ఈ కోర్సుని డ్యూరేషన్ని కూడా తగ్గించడం జరిగింది. మరొక 3 గుడ్ న్యూస్లతో మీ ముందుకు వచ్చా. చాలా మంచి న్యూస్లు అండి. స్టూడెంట్స్కి చాలా ఫ్రెండ్లీ చేంజెస్ ఇవన్నీ కూడా, చాలా సంతోషపడతారు వింటే. ముందుగా రీసెంట్గా February 2024లో సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా యొక్క ప్రెసిడెంట్ శ్రీ రంజిత్ కుమార్ అగర్వాల్ గారు ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో ఆయన ఏం చెప్పారంటే, ఇండియాకి సుమారుగా 2047 కల్లా సుమారుగా 30 లక్షల మంది సీఏలు కావాలట. సుమారుగా 30 లక్షల మంది సీఏలు కావాలంట. ఎంత పెద్ద నెంబర్ అండి, సచ్ ఎ బిగ్ నెంబర్. సో అందుకనే సిఏ కోర్సు ఈరోజు ట్రెండింగ్ కోర్సుగా ఉంది, ఈరోజు డిమాండ్ ఉన్న కోర్సుగా మారింది, క్రేజ్ ఉన్న కోర్సుగా మారింది. మరో ముఖ్య విషయం ఏంటంటే, రేపు May 2024లో సిఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ప్రత్యేకత ఏంటంటే, సిఏ కోర్సు స్టార్ట్ అయ్యి 75 ఏళ్ళు అయింది. ఈ 75 ఏళ్లలో మునిపెన్నడూ లేని విధంగా ఫర్ ద ఫస్ట్ టైం సుమారుగా 4.5 లక్షల మంది సిఏ ఎగ్జామ్స్ రాయిపోతున్నారు. ఇది సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క చరిత్రలోనే అతిపెద్ద నెంబర్. చివరిగా సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ ఇప్పటిదాకా సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇక నుంచి సంవత్సరానికి 3 ఎగ్జామ్స్ జరుగుతాయి. అంటే ఏంటంటే ప్రతి 4 నెలలకు ఎగ్జామ్ జరిగిద్ది. ఫెయిల్ అయినా 4 నెలలనే ఎగ్జామ్ రాసుకోవచ్చు, 4 మంత్స్లోనే ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇక సిఏ ఫౌండేషన్ మోహన్ గారు, అయితే సిఏ ఫౌండేషన్ అలాగే సిఎంఏ ఫౌండేషన్ ఈ రిజల్ట్స్లో ఆల్ ఇండియా టాపర్స్ మీ స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే ఇంటర్ విషయానికి వస్తే ఎంఈసీలో కూడా స్టేట్ టాపర్స్ మీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా వరుస సక్సెస్ల పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మేడం. దానికంటే ఇంపార్టెంట్ నేను ఖచ్చితంగా మా స్టూడెంట్స్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఇది వాళ్ళ అచీవ్మెంటే మేడం. ముందుగా ఇంటర్ ఎంఈసీ ఫలితాలతో స్టార్ట్ చేస్తాను మేడం. ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా 18 సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది మేడం. ఇప్పటివరకు 18 సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఇంతేకాకుండా 2023 ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో, జూనియర్ ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో 90% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, 90% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 529 స్టూడెంట్స్ ఉన్నారండి. 529 స్టూడెంట్స్. అలానే సీనియర్ ఇంటర్ 2023 ఫలితాలు, 2023 సీనియర్ ఇంటర్ ఫలితాలలో 90% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు సుమారుగా 956 స్టూడెంట్స్ ఉన్నారు. మీరు గమనించండి, జూనియర్ ఇంటర్లో కానీ సీనియర్ ఇంటర్లో కానీ ఎంఈసీలో 90% లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు సుమారుగా 1500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మాస్టర్ మైండ్స్కి ఇతర విద్యా సంస్థలకి మేజర్ డిఫరెన్స్ అదే మేడం. చాలా ఎంఈసీ విద్యా సంస్థల్లో, చాలా సంస్థల్లో ఎంఈసీ చెప్పే విద్యా సంస్థల్లో ఎంఈసీ చదివే వాళ్ళు 40-50 మంది కంటే ఎక్కువ ఉంటారు. చదివే విద్యార్థులు 40-50 మంది కంటే ఎక్కువ ఉంటారు. మా దగ్గర టాపర్సే 1500 మంది ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారో మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు. అదే మాస్టర్ మైండ్స్కి మిగతా విద్యా సంస్థకు ఉన్నటువంటి తేడా. ఇక సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ కానీ రిజల్ట్స్ ప్రకటించిన ప్రతిసారి వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్స్ ఖచ్చితంగా మాస్టర్ మైండ్స్ విద్యార్థులే ఉంటారు మేడం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా January 2024లో సిఎంఏ ఫౌండేషన్ ఫలితాలు వచ్చినాయి. ఈ సిఎంఏ ఫౌండేషన్ ఫలితాలలో త్రివేణి మాస్టర్ మైండ్స్ విద్యార్థి సిఎంఏ ఫౌండేషన్లో 400 మార్క్స్ కానీ 382 మార్క్స్ సంపాదించింది. తను వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్ మేడం. సో అందుకే అంటారు ఎంఈసీ అంటే మాస్టర్ మైండ్స్ అంటే ఎంఈసీ. విద్యార్థులకి మీ అన్నయ్యగా ఒక సూచన చెప్తున్నా, కామర్స్ చదవదలుచుకుంటే ఎంఈసీనే చదవండి, సిఈసీ వద్దు. మ్యాథ్స్ లేని చదువే కాదు నాన్న.
మీరు మ్యాథ్స్ నేర్చుకుంటే లాజికల్ థింకింగ్ డెవలప్ అయ్యింది అండ్ ఫ్యూచర్లో ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మ్యాథ్స్ ఉపయోగపడుద్ది. మీకు మ్యాథ్స్లో 100కి 100 రావక్కర్లేదు, 100కి 40-50 మార్కులు వచ్చినా చాలు. మీరేం వరి అవ్వద్దు, భయపడద్దు. మ్యాథ్స్ అనేది జీవితంలో ఏదో రోజు ఉపయోగపడుతుంది. సిఈసి కంటే బెస్ట్ కోర్స్ ఏంటంటే ఎంఈసి, మ్యాథ్స్ ఎకనామిక్స్ అండ్ కామర్స్. సో మోహన్ గారు, సిఏ ఫౌండేషన్ అలాగే సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి కొంచెం ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం, వాటి గురించి చెప్పండి. మేడం, ఎంత మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఏ విద్యా సంస్థ అయినా అధినేత అయినా, ఏ విద్యా సంస్థ అధినేత అయినా, నేనే కాదు మేడం, ఎవరైనా సరే ఒకరికో ఇద్దరికో వచ్చే ర్యాంకుల కంటే ఇక్కడ ఎక్కువ మంది పాస్ అయితే సంతోషపడతారు మేడం. సో సిఏ ఫౌండేషన్లో, సిఏ ఇంటర్లో రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి మేడం. అందుకనే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే అడ్మిషన్లు కూడా పెరుగుతాయి. ఉదాహరణకి రీసెంట్గా వచ్చినటువంటి జనవరి 2024 సిఏ ఇంటర్ రిజల్ట్స్లో దేశవ్యాప్తంగా ఎంతమంది పాస్ అయ్యారు? నేను చెప్తున్న మాస్టర్ మైండ్స్ యొక్క రిజల్ట్స్ కాదు, దేశవ్యాప్తంగా అసలు ఎంతమంది పాస్ అయ్యారు? సిఏ ఇంటర్లో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, 2 గ్రూపులు కానీ రాసి పాస్ అయినటువంటి విద్యార్థులు సుమారుగా 43,000 మంది ఉన్నారండి. 43,000 మంది. చాలామంది ఏమనుకుంటారంటే సిఏ ఇంటర్లో జిల్లాకు 5-10 మంది పాస్ అవుతారనుకుంటారు. అది నిజం కాదని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. ఇది కాకుండా రేపు జూలైలో మళ్ళీ సిఏ ఇంటర్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే సిఏ పరీక్షలు 2 సార్లు ఉంటాయి కదా సంవత్సరానికి. సో రేపు మళ్ళీ సిఏ ఇంటర్ రిజల్ట్స్ జూలైలో మళ్ళీ ఒక 40-45 వేల మంది మళ్ళీ పాస్ అవుతారు. రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. జనవరి 2024లో వచ్చినటువంటి సిఏ ఇంటర్ రిజల్ట్స్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సుమారుగా 1,500 మంది పాస్ అయ్యారు. తేడా ఏంటో చెప్తాను, హైలైట్ ఏంటో చెప్తాను. చాలా సిఏ కోచింగ్ సంస్థల్లో సిఏ ఇంటర్ చదివే పిల్లలు 40-50 కంటే ఎక్కువ మంది ఉంటారు. మా దగ్గర పాస్ అయిన వాళ్ళే 1,500 మంది ఉన్నారు. అది మాస్టర్ మైండ్స్కి ఇతర విద్యా సంస్థలకు ఉన్నటువంటి భారీ డిఫరెన్స్. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వ్యూవర్స్ అందరికీ కూడా చెప్పాలి నేను. ఎంసెట్లో లాగా, ఐఐటీలో లాగా, నీట్లో లాగా సిఏ లేదా సిఎంఏ ఎగ్జామ్లో ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ ఇవ్వడం జరగదు. ఉదాహరణకి నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు 3 లక్షలు 4 లక్షల ర్యాంకులు కూడా వస్తాయి. నీ ర్యాంక్ ఎంత అంటే 4 లక్షలు అంటారు, 4 lakhs ర్యాంక్ అంటారు. సో ఇక్కడ అలా కాదండి. సిఏ ఫౌండేషన్లో ఫిబ్రవరి 2021 రిజల్ట్తోనే ఫిబ్రవరి 2021 రిజల్ట్తోనే ర్యాంకులు ఇవ్వటం ఆపేశారు. ఇంకా ఆ తర్వాత ర్యాంకులు ఇవ్వటం లేదు. సిఏ ఇంటర్లో, సిఏ ఫైనల్లో మాత్రం ఆల్ ఇండియా లెవెల్లో 50 ర్యాంకులు ఇప్పటికీ ఇస్తున్నారు. అలానే సిఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా 1st, 2nd ర్యాంక్ ఇస్తారు. 1st, 2nd, 3rd ఈ 3 ర్యాంకులు ఇస్తారు. సిఎంఏ ఇంటర్లో, సిఎంఏ ఫైనల్లో ఇప్పటికీ కూడా ర్యాంకులు ఇస్తున్నారు. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నాను? మీకోసమే పిల్లలు జాగ్రత్త వినండి. సిఎంఏలో కానీ, సిఏలో కానీ ర్యాంకులు రావాల్సిన అవసరం లేదు. జస్ట్ పాస్ అయితే చాలరా. ఐఐటీలో కానీ, ఎంసెట్లో కానీ, నీట్లో కానీ పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ రావాలి. ర్యాంక్ వస్తే సరిపోదు, మంచి ర్యాంక్ రావాలి. ఇక్కడ అసలు ర్యాంక్ అనే గోలే లేదు. మీకు ఎంత ఒత్తిడి తగ్గుతుంది, ఎంత స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ పాస్ అయితే చాలు. చివరిగా మేడం గారు అడిగారు, మేడం గారు మీకోసమే ఫిబ్రవరి 2024లో సిఏ ఫౌండేషన్ ఫలితాలలో అసలు దేశవ్యాప్తంగా ఎంతమంది పాస్ అయ్యారో చెప్తాను. దేశవ్యాప్తంగా పాస్ అయిన వాళ్ళు సుమారుగా 41,000 మంది ఉన్నారండి. మళ్ళీ రేపు ఆగస్ట్ 2024లో సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్లో మళ్ళీ ఒక 35,000 మంది, 40,000 మంది పాస్ అవుతారు. సో రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయి. మాస్టర్ మైండ్స్లో చేరమని కాదు, మీరు చేరతారా లేదా మీ ఇష్టం. బట్ సిఏ రిజల్ట్స్ తక్కువ ఉన్నాయని భయంతో మాత్రం సిఏ కోర్సుకు దూరం అవ్వద్దు. అలాగే గత 4 సంవత్సరాల్లో సిఏ అలాగే సిఎంఏలో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ రావడం. సో ఈ వరుస విజయాల పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత జోష్లో ఉండడానికి కారణం అదేనా? మేడం, ఈ ఆల్ ఇండియా ర్యాంకులు అయితే నా జోష్కి కారణం కాదు మేడం, చాలా హానెస్ట్గా చెప్తున్నాను. సిఏలో చివరి స్టేజ్ సిఏ ఫైనల్. సిఏ ఫైనల్లో కూడా రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి నేను చెప్పను, ఎంకరేజింగ్గా ఉన్నాయి. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. జనవరి 2024లో సిఏ ఫైనల్ ఫలితాలు ఆల్ ఇండియా లెవెల్లో అసలు ఎంతమంది పాస్ అయ్యారో చెప్తాను మేడం. సో సిఏ ఫైనల్ గ్రూప్ 1 కానీ, లేదా గ్రూప్ 2 కానీ, లేదా 2 గ్రూపులు కానీ రాసి పాస్ అయిన వాళ్ళు దేశవ్యాప్తంగా 4, 5, 6 వేలు కాదు మేడం, 23,000 మంది ఉన్నారు. 23,000 స్టూడెంట్స్ మేడం. ఇట్స్ ఎ వెరీ గుడ్ నెంబర్, వెరీ బిగ్ నెంబర్. ఇంతే కాకుండా మళ్ళీ రేపు జూలైలో సిఏ ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి. సో జూలైలో వచ్చేటువంటి సిఏ ఫైనల్ రిజల్ట్స్లో మళ్ళీ ఒక 21,000, 22,000 మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ పాస్ అవుతారు. సో ఇది ఏ మాత్రం తక్కువ రిజల్ట్ కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. కంపారిటివ్ స్టడీ కోసం ఐఐటి 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ ప్రిపేర్ అవుతారు. దీనికోసం ఐఐటి సీట్ కొట్టాలని తప్పేం లేదు. అలా ప్రిపేర్ అయ్యే ఐఐటి ఎగ్జామ్స్లో దేశవ్యాప్తంగా అసలు అవైలబుల్ సీట్స్ ఎన్ని, ఉన్న సీట్స్ ఎన్ని, దాంతో పోలిస్తే సిఏ ఫైనల్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి, చాలా మెరుగ్గా ఉన్నాయని చెప్పడమే నా ఉద్దేశం. గత 4 సంవత్సరాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులకి 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు రావడం జరిగింది. 1, 2 కాదు, ఇవన్నీ స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇవేవి ఇంటర్మీడియట్ ఎంపీసీ, ఎంఈసీ లాంటి కోర్సులో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు. సిఏ, సిఎంఏ లాంటి నేషనల్ లెవెల్ ఆల్ ఇండియా
ఫస్ట్ ర్యాంకులు. ఇవి మా జీవితకాలం అంటే 22 సంవత్సరాల ప్రయాణంలో వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కాదు, కేవలం గత 4 ఏళ్లలో వచ్చినటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. వీటి వివరాలు చెప్తాను మేడం. 2020లో ప్రణీత్, ఈవెన్ మన వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేశారు ప్రణీత్ని. 2020లో ప్రణీత్ CA ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. 2020లో రిషబ్ CMA ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. 2020లో దీపక్ CMA ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. 2020లో గురుభాస్కర్ CMA ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. 2021లో నిఖిల్ CMA ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. 2022లో రిషబ్ CMA ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. గతంలో రిషబ్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫౌండేషన్ లెవెల్, ఇప్పుడు రిషబ్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇంటర్ లెవెల్, CMA ఇంటర్ లెవెల్. అండ్ 2022లో యశ్వంత్కి CA ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. 2023లో వాగ్దేవాకి CMA ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ శ్రీకాంత్ కుమార్కి CMA ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. మొత్తం 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి. సో నేను చాలా హంబుల్గా సబ్మిట్ చేస్తున్నాను. ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల యొక్క క్రెడిట్ 100కి 100% విద్యార్థులదే. మా క్రెడిట్ ఏం లేదు మేడం. మా క్రెడిట్ ఎప్పుడు ఉంటుందంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్. అలా కాకుండా కొంతమంది విద్యార్థులకి ర్యాంక్ వచ్చిందంటే అది తప్పనిసరిగా అది విద్యార్థుల క్రెడిట్ మాత్రమే. అంటే మాస్టర్ మైండ్స్ అనగానే అందరికీ CA గుర్తుకొస్తుంది. సో CA కోర్సులో పయనించిన మీరు MECకి ఎందుకు స్టార్ట్ చేసినట్టండి? బ్యూటిఫుల్ క్వశ్చన్ మేడం. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు, అరే CA CMA లాంటి కోర్సెస్ చెప్తున్నారు, మీరు ఎందుకు MEC స్టార్ట్ చేశారంటే 8th క్లాస్ నుంచి IIT ఫౌండేషన్, మెడిసిన్ ఫౌండేషన్ చెప్పడం వల్ల IITలో కానీ నీట్లో కానీ మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నమాట అందరికీ తెలిసిందే. అలానే మేము కూడా ప్రయోగం చేయాలనే ఉద్దేశంతో ఇంటర్లో MEC CEC అనే కోర్సెస్ స్టార్ట్ చేశాం మేడం. ఈ MEC విద్యార్థులకి CA స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో, CA ఫౌండేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. దీన్ని ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అని అంటాం. అంటే 10th అయిపోయిన విద్యార్థులు ఎవరైతే CA ఓరియంటేషన్తో ఉంటారో, గోల్తో ఉంటారో వెంటనే జాయిన్ అయిపోతే MEC కానీ CEC కానీ CA ఫౌండేషన్, CMA ఫౌండేషన్ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి CAకి ఇంకాస్త త్వరగా సన్నద్ధం చేద్దామని. సో ఇలాంటి ప్రయత్నం స్టార్ట్ చేసిన తర్వాత మాకు రిజల్ట్స్లో కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కనిపించింది, చాలా ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించింది. మేడం MPC BPC స్టార్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు, కానీ ఈరోజు మీ MPC BPC స్టార్ట్ చేసి ఉంటే వేలాది కాలేజీల్లో మేము ఒకరిగా మిగిలిపోయేవాళ్ళం. అలా స్టార్ట్ చేయకుండా ఓన్లీ కామర్స్కే పరిమితమయ్యాం. కాబట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో MEC అన్నా CEC అన్నా ఒకే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే మాస్టర్ మైండ్స్. ఒక నెంబర్ 1 డెస్టినేషన్లో మేము ఉన్నాం. చివరిగా ఎలాంటి పిల్లలు మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవుతున్నారో మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. సో 595 మార్క్స్ అండి లోహిత, ఆ అమ్మాయి CA జాయిన్ అయింది, మాస్టర్ మైండ్స్లో MEC జాయిన్ అయింది 10th అయిపోగానే, MPC BPC కాదని. అలానే లిఖిత తను వచ్చేసరికి 593 మార్క్స్ అండి AP బోర్డు. తను కూడా 10th క్లాస్లో అవుట్ ఆఫ్ 600 593 వస్తే MEC జాయిన్ అయింది, MPC BPC కాదని. అలానే విజిత 590 మార్క్స్ అండి, తెలంగాణ బోర్డు, మన హైదరాబాద్ అమ్మాయి 590 మార్క్స్ అండి. తను అవుట్ ఆఫ్ 600 తను MPC BPC కాదని MEC జాయిన్ అయింది. ఇలా లాస్ట్ ఇయర్ 600 మార్క్స్ కానీ 570 లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలు సుమారుగా మాస్టర్ మైండ్స్లో 200 స్టూడెంట్స్ ఉన్నారండి. ICSE టాపర్స్ ఉన్నారు, CBSE టాపర్స్ ఉన్నారు, స్టేట్ బోర్డ్ టాపర్స్ ఉన్నారు. ఇది ఈ రోజున మాస్టర్ మైండ్స్ని ఇంతమంది టాపర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ఇది మాస్టర్ మైండ్స్కి ఉన్నటువంటి లీడర్షిప్ మేడం. ఎస్ మోహన్ గారు, అయితే 10th తర్వాత CA చేయాలనుకునే స్టూడెంట్స్ MEC తీసుకుంటే మంచిదా అండి, MPC తీసుకుంటే మంచిదా? వేలాది మంది అడిగేటువంటి క్వశ్చన్ మీరు అడిగేశారు, చాలా మంచి పని చేశారు మేడం. అసలు నా ఉద్దేశంలో మంచి చదువులు చెడ్డ చదువులు అంటే ఏముండవు, అన్ని చదువులు మంచివే. MPC మంచిదే, BPC మంచిదే, MEC మంచిదే, CEC కూడా మంచిదే. మన గోల్ ఏంటి, మన టార్గెట్ ఏంటి, దాన్ని బట్టి గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి మేడం. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు డాక్టర్ అవ్వాలనుకోండి, MBBS చేయాలనుకోండి, ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుంటారు? BPC, అంతే కదా మేడం. ఇంజనీర్ అవ్వాలంటే MPC. అలానే CA లేదా CMA లాంటి కోర్సు చేయాలంటే ఇంటర్లో తీసుకోవాల్సిన కోర్సు MEC లేదా CEC, మరీ ముఖ్యంగా MEC. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇప్పుడు 5వ అంతస్తులో ఉన్నాం, మెట్లెక్కి రావచ్చు లేదా లిఫ్ట్ కూడా రావచ్చు. సో మెట్లెక్కి వస్తే ఈజీనా మేడం, లిఫ్ట్ ఎక్కి వస్తే ఈజీనా? ఆబ్వియస్లీ లిఫ్ట్ ఎక్కి వస్తేనే ఈజీ, అవునా? సో MPC చేసి BPC చేసి కూడా CA లేదా CMA కోర్సెస్కి రావచ్చు. అవి మెట్లెక్కి రావటం లాగా, అది మెట్లెక్కి రావటం అంటే కొద్ది కష్టం, శ్రమ. అదే MEC లేదా CEC కోర్స్ తీసుకొని CA లేదా CMA కోర్స్కి రావటం అంటే లిఫ్ట్ ఎక్కి రావటం కొద్దిగా ఈజీ, ఇది కొద్దిగా ఈజీ. సో MPC BPC నుంచి CA చేయటం కంటే కూడా, లేదా MPC BPC అయిపోయిన CAకి రావటం కంటే కూడా MEC CEC లాంటి కోర్స్ తీసుకొని CA చేయటమే మేలు. అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు నేను చెప్పేదే ఒక బర్నింగ్ టాపిక్. 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందలు వేలు కాదు, కొన్ని లక్షల మంది విషయమే ఇప్పుడు నేను చెప్తుంది. కొన్ని లక్షలాది మంది పిల్లలు 10th పాస్ అవుతున్నారు, లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. సరైన కోర్సు ఇంటర్మీడియట్లో సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో గమనించకుండా
ఇంటర్లో ఎంపీసీ బైపీసీ ఎంఈసీ అని రొటీన్గా కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. మీకు వివరాలతో సహా కొన్ని ఎవిడెన్సెస్ ఇస్తా. ఇప్పుడు ఐఐటీ తీసుకోండి, ఎంపీసీ తీసుకునే దేనికోసం, బీటెక్ కోసం కాదు కదా, ఐఐటీ కోసమే కదా. ఐఐటీ జేఈఈ ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా అసలు ఎంతమంది రాస్తున్నారో మీకు తెలుసా? ఐఐటీ జేఈఈ ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా సుమారుగా ఇప్పుడు రైట్ నో ఎగ్జామ్ జరుగుతుంది. ఐఐటీ సుమారుగా 12 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ 12 లక్షల మందిలో సీట్లు వస్తుంది ఎంతమందికి? 12 లక్షల్లో 2% మంది పాస్ అయ్యారు అనుకో, అంటే ఎంత? 24,000 మంది. 24,000 మంది కూడా సీట్లు లేవు. సీట్లు ఉంది కేవలం 17,000. అంటే 100లో ఇద్దరికి కూడా ఛాన్స్ లేదు. అలానే మెడిసిన్ తీసుకుందాం. ఎంబీబీఎస్ చదవాలి అంటే నీట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. అసలు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లాస్ట్ ఇయర్ 2023 ఎంతమంది రాశారు తెలుసా? 21 లక్షల మంది రాశారండి. 21 లక్షల మంది రాస్తే అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి ఎంబీబీఎస్ సీట్లు? 105,000. అంటే సుమారుగా 5% మందికే ఛాన్స్ ఉంది. అంటే 100 మంది ఎగ్జామ్ రాస్తే 5గురికే ఎంబీబీఎస్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంత గట్టి కాంపిటీషన్. ఆ స్థాయి మీకు ఉంటేనే అలాంటి కోర్సులు సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఆ కోర్సులు సెలెక్ట్ చేసుకొని రిస్క్ పెంచుకోవద్దు. చివరిగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మేడం సుమారుగా ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ 50,000 ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో సుమారుగా 50,000 స్కూల్స్ ఉన్నాయి. ఒక్కో రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మహా అయితే ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని వస్తున్నాయంటే సుమారుగా 5,000. ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్ వస్తుంది మేడం. ప్రతి 10 మంది విద్యార్థులు కలిపి ఒక సీట్ కాదు, ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్ వస్తుంది. ఎంత కట్రోట్ కాంపిటీషన్ ఉందో చూడండి, ఎంత టఫ్ సిచ్యువేషన్ ఉందో చూడండి. నా కంక్లూషన్ ఏంటంటే రండి బాబు రండి, సిఏ చాలా ఈజీ జాయిన్ అయిపోండి అని చెప్పడం కాదు, సిఎంఏ చాలా ఈజీ జాయిన్ అయిపోండి అని చెప్పడం కాదు. ఇది ఐఐటి కంటే మెడిసిన్ కంటే చాలా ఈజీ కోర్స్. ఇది బీకామ్ బీటెక్ లాంటి కోర్సెస్ కంటే కష్టమైన కోర్స్. ఇది బేస్ చేసుకునే మీరు అడ్మిషన్ తీసుకోండి. చాలా మంది ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్న ఇప్పుడు మిమ్మల్ని అడగబోతున్నారు. ఎందుకంటే సిఏలో ఈ సిఏ కోర్స్ చేస్తే దీనిలో ఆల్ ఇండియాలో పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుంది అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. దాని గురించి చెప్పండి. ఎక్స్ట్రాడనరీ క్వశ్చన్ మేడం. ఐఐటి కంటే మెడిసిన్ కంటే సిఏకి అడ్మిషన్స్ తక్కువ ఉన్నమాట నిజం. ఎందుకు తక్కువ ఉంది? ఉద్యోగాలు లేక, లేదా ఇది చాలా కాస్ట్లీ కోర్సా? అదేం కాదు మేడం. జనంలో విపరీతమైన భయం, సీఏ పాస్ అవరట్టు కదా, సిఎంఏ పాస్ అవరట్టు కదా. ఇది నిజం కాదని చెప్పడమే నా ప్రయత్నం మేడం. నేను ఇప్పుడు చెప్తుంది సిఏ కోర్స్ యొక్క పాస్ పర్సంటేజ్, ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్. మాస్టర్ మైన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడు నేను చెప్తున్న పాస్ పర్సంటేజ్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ చెప్తున్నా. సో రీసెంట్గా ఫిబ్రవరి 2024లో సిఏ ఫౌండేషన్ పాస్ పర్సంటేజ్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో 30% ఉంది, 30% ఉంది. జనవరి 2024 సిఏ ఇంటర్ ఫలితాలలో సిఏ ఇంటర్ గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ 17%, గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ 20% అండి. జనవరి 2024 సిఏ ఫైనల్ ఫలితాలలో గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ 10% అండి, గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ 22% అండి. వెయిట్ ప్రతిసారి రిజల్ట్ ఇలానే ఎంకరేజింగ్గా ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి ఇంతకంటే తక్కువ పాస్ పర్సంటేజ్ కూడా ఉంటుంది. కానీ వెసులుబాటు ఏంటంటే సిఏ ఎగ్జామ్ సంవత్సరానికి 2 సార్లు ఉంటాయి. ఫెయిల్ అయినా వెంటనే 6 monthsలో ఎగ్జామ్ రాసుకోవచ్చు. త్వరలో సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ సంవత్సరానికి 3 సార్లు ఉంటాయి. అంటే ఫెయిల్ అయితే 4 నెలలకే 4 monthsకే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశం కూడా కలదు. మోహన్ గారు, అయితే డిగ్రీలో బీబీఏ కానీ లేకపోతే లా కోర్సు లాంటివి చేయాలనుకునే వాళ్ళకి ఇంటర్లో మీ దగ్గర ఏదైనా కోర్స్ ఉందా? ఎస్ మేడం. 10th అయిపోయిన తర్వాత మాకు ఇంజనీరింగ్ వద్దు, మెడిసిన్ వద్దు, సిఎంఏ లాంటి కోర్సెస్ వద్దనుకున్న వాళ్ళకి 10th అయిపోగానే ఎంఈసీ ప్రో, సిఈసీ ప్రో అనేటువంటి ఒక యూనిక్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఉంది మేడం. ఎంఈసీతో పాటు ఎంఈసీ ప్రో చెప్తాం, సిఈసీతో పాటు సిఈసీ ప్రో చెప్తాం మేడం. వీళ్ళని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీబీఏ లేదా లా కోర్సెస్ చేయడానికి కావాల్సినటువంటి ఓరియంటేషన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మేడం. సిఏలో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అసలు మీరు ఇచ్చే సలహా ఏంటండి? బ్యూటిఫుల్ క్వశ్చన్ మేడం. ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్లో జాయిన్ అవ్వండి. అంటే మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో ఎంపీసీ బైపీసీ ఉండకూడదు, ఓన్లీ కామర్సే ఉండాలి. ఎంఈసీనే జాయిన్ అవ్వండి, సిఈసీ అసలు వద్దు. అలానే కనీసం 15-20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సిఏ కోచింగ్ సంస్థలోనే అడ్మిషన్ తీసుకోండి. సిఏ ఫౌండేషనే కాదు, సిఏ ఫైనల్ కూడా కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థలనే ఎంచుకోండి. ఎందుకంటే ఫైనల్ కూడా చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర ప్రమాణాలు గొప్పగా ఉంటాయి. అండ్ సిఏ ఫౌండేషన్లో కనీసం 800 నుంచి 1000 గంటలు క్లాసెస్ చెప్తారా లేదా అడిగి మరి తెలుసుకొని మరి అడ్మిషన్ తీసుకోండి. అండ్ మాస్టర్ మైన్స్లో వచ్చిన ర్యాంకులు చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వద్దు. మా ప్రమాణాలు, మా యొక్క డిసిప్లిన్, మా ఎక్స్పీరియన్స్ మాత్రం చూసి మాత్రమే జాయిన్ అవ్వండి. చివరిగా మీకు 10th తర్వాత సిఏ కోర్స్ కంప్లీట్ చేయడానికి 10th తర్వాత సుమారుగా 6 ఏళ్ళు పట్టింది. ఇంకో సంవత్సరం బఫర్ పెట్టుకునే రండి. స్క్రీన్ మీద మాస్టర్ మైన్స్ లోగో కనిపిస్తుంది కదా, అది చెక్ చేసుకొని అడ్మిషన్ తీసుకోండి. కొద్ది చోట్ల మాస్టర్ మైన్స్ అంటున్నారు కానీ పేరు మాస్టర్ మైన్సే, మాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఈ లోగో చెక్ చేసుకోండి. అనుమానం వస్తే ఈ నెంబర్కి కూడా ఫోన్ చేయండి. మాస్టర్ మైన్స్కి వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్లో మాత్రమే బ్రాంచెస్లో ఉన్నాయి. హైదరాబాద్లో కూడా వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, నిజాంపేట, అమీర్పేటలో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకెక్కడా కూడా మాస్టర్ మైన్స్కి బ్రాంచెస్ లేవు. అలానే ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి,
అలానే తెలంగాణలో వరంగల్ లాంటి ప్లేసెస్లో కూడా మాకు మాస్టర్ మైండ్స్ బ్రాంచెస్ లేవు. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది ఇవాళ ఏబిఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్.